అందరికీ నమస్తే. అగైన్ ఫోర్త్ వేవ్ దూసుకొస్తోందా? తరుముకొస్తోందా? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. ఎక్కడ చూసినా కూడా కోవిడ్ కి సంబంధించిన టాకే నడుస్తోంది. ఒక రకమైన భయం కూడా క్రియేట్ అవుతోంది. అండ్ సోషల్ మీడియాలో అయితే రకరకాల వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. అసలు నిజంగా కోవిడ్ సిట్యుయేషన్ ఏంటి? మిగతా దేశాల పరిస్థితి ఏంటి? అండ్ మన దేశంలో ఉన్న సిట్యుయేషన్ ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఫార్మర్ చీఫ్ సైంటిస్ట్, కరెంట్ విజిటింగ్ ప్రొఫెసర్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఎంవి జగన్నాథన్ గారు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే సార్. సార్, ఫోర్త్ వేవ్ మళ్ళీ తరుముకొస్తోందా? ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ చూసేసాం సార్. ఫోర్త్ వేవ్ అంటున్నారు. అసలు ఇంకా ఏ వేవే ఉండదు అని అనుకున్నాము. ఇప్పుడు ఫోర్త్ వేవ్ వచ్చేసింది. ఏంటి సార్ సిచ్యువేషన్? మనం లోగడ అనేక సందర్భాల్లో ఈ విషయం గురించి ప్రస్తావన చేసామండి. కరోనా వైరస్ అనేటువంటిది ఎప్పుడైతే మనకి సమాజంలోకి ప్రవేశించిందో, ప్రపంచంలోకి, అది మనతోటి పాటే ఉంటుంది అన్న విషయం మనం స్పష్టంగా మాట్లాడుకున్నాం. అయితే కరోనా మనతోటి పాటు ఉన్నప్పుడు దాంతో ఏం జరుగుతుందంటే దాని నిర్మాణంలో పరివర్తనాలు వస్తున్నాయి, దాని నిర్మాణంలో మార్పులు వస్తున్నాయి. అది వచ్చినప్పుడు ఒక్కొక్క వేరియంట్ ఒక్కొక్క రకమైనటువంటి లక్షణాన్ని కలిగి ఉంటుంది. అయితే ఇటువంటి వేరియంట్లో ప్రమాదకరమైనటువంటి వేరియంట్లు ఏవైతే ఉన్నాయో వాటిని వేరియంట్స్ ఆఫ్ కన్సర్న్ అంటారు. ప్రమాదం దేని బట్టి నిర్ధారణ చేస్తామంటే దాని ఇన్ఫెక్టివిటీ ఎలాగుంది, అది వ్యాప్తి చెందే లక్షణం ఎలాగుంది, అది మనం ఇంతవరకు ఉపయోగిస్తున్నటువంటి వ్యాక్సిన్లకి లొంగుబాటులో ఉంటుందా, లేకపోతే వ్యాక్సిన్లు వచ్చినటువంటి ఇమ్యూనిటీని కూడా ఎవేట్ చేసి తిరిగి ఇన్ఫెక్షన్ చేసేటటువంటి ప్రమాదకర స్థాయికి తీసుకెళ్లే పరిస్థితుల్లో ఉంటుందా, ఇలా అనేక అంశాలను బేరీజ్ వేసి అది వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అవరా కాదా అనేది నిర్ధారణ చేస్తారు. అయితే వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్, వేరియంట్ ఆఫ్ కన్సర్న్ లో వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేటువంటి వేరియంట్లు అనేకమైనటువంటి వేరియంట్లు వస్తున్నాయి, పోతున్నాయి. వీటి గురించి మనం చర్చ కూడా చేయటంలే. ఎందుకంటే అనేక వేరియంట్లు, కరోనా వేరియంట్లు పుడుతున్నాయి, పోతున్నాయి, కొంతమంది ఇన్ఫెక్ట్ కూడా చేస్తున్నాయి. అయితే ఇన్ఫెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, మైల్డ్ గా ఏ తలకాయ నొప్పి రావడం, జ్వరం రావడం, ఏదో మనం గుర్తించలేని స్థితిలో ఉంటుంది, చాలా మైల్డ్ గా ఉంటుంది. అటువంటి వేరియంట్ల వల్ల ప్రమాదం లేదు కాబట్టి మనం దాని గురించి పట్టించుకోవట్లే. ప్రమాదకారులైనటువంటి వేరియంట్స్ ఏమున్నాయో వాటి గురించి మనం ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాం. అది ఇంపార్టెంట్ కూడా. ఎందుకంటే మనం మీరు అన్నట్టుగా సెకండ్ వేవ్ చూసాం, ఫస్ట్ వేవ్ చూసాం, థర్డ్ వేవ్ ఓమిక్రాన్తో చేసాం. వీటిలన్నిటిలోకి మనం చూసింది ఏదైతే సెకండ్ వేవ్ డెల్టా అనేటటువంటి వేరియంట్ ఎప్పుడైతే ప్రజల్లోకి సంక్రమించిందో దానివల్ల అనేకమైనటువంటి అనర్థాలను మనం చూసాం, అనేకమైనటువంటి మరణాలను చూసాం. మనకి హాస్పిటల్స్ లోకి వెంటిలేషన్స్ లేక, ఆక్సిజన్ సప్లై సరిగా లేక, అత్యధికమైనటువంటి ఇన్ఫెక్షన్ తోటి ఇలా అనేకమైనటువంటి ప్రమాదాలు ఒక్కసారిగా ముంచెత్తాయి. అటువంటి వేరియంట్ వచ్చింది అంటే ప్రమాదంలోకి వస్తుంది. కాబట్టి వేరియంట్ ఏ వేరియంట్ వస్తుంది అనేటువంటిది మనం ప్రెడిక్ట్ చేయలేమండి. వేరియంట్ వస్తుందని చెప్పగలం, ఎందుకంటే ఇది RNA బేస్డ్ వైరసెస్ మనకి సోకినప్పుడు తప్పనిసరిగా వీటిల్లో ఈ పరివర్తనాలు అనేటువంటి సహజంగా వస్తూ ఉంటాయి. ఏ పరివర్తనం వస్తుందో మనం చెప్పలేము. పరివర్తనం వచ్చిన తర్వాత దాని లక్షణం ఎలా ఉంది, దాన్ని మనం ఏ రకంగా నియంత్రించాలన్న దాని గురించి మనం ఆలోచన చేయాలండి. కాబట్టి ఈ పరివర్తనాలు సహజ సిద్ధమైనటువంటి పరిణామాలు కలిగినటువంటి కరోనా వైరస్ మనం హ్యాండిల్ చేస్తున్నాం కాబట్టి అది మనతోటి పాటు కూడానే ఉంటుందనేటువంటి ఒక స్పృహని మనం పెట్టుకొని దానికి సరిపడా కొన్ని మినిమం జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే మన దేశంలో ప్రస్తుతానికి మనకు అంత ఎక్కువ ప్రమాదం లేకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు BF7 వేరియంట్ గురించే మాట్లాడుకుంటున్నారు సార్. ఈ BF7 వేరియంట్ సేమ్ డెల్టా వేరియంట్ లాగానే ఉంటుంది, అంతే స్ప్రెడ్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. రకరకాల టాక్ నడుస్తోంది. అయితే అది అంత డేంజరస్ గా ఉండబోతుందా లేదా అనేది ఇప్పుడు అందరిలో ఉన్నటువంటి ప్రశ్న సార్. కరెక్ట్ అండి. అయితే ఇప్పుడు వచ్చిన ప్రశ్న ఏమిటంటే BF7 అనేటువంటి వేరియంట్ కొత్తగా వచ్చింది. ఇంతకు ముందు వచ్చినటువంటి వేరియంట్ల కంటే కూడా అత్యధిక స్థాయిలో వ్యాప్తి చెందేటువంటి లక్షణం కలిగి ఉంది. అంటే ఇంతకు ముందు వచ్చినటువంటి వేరియంట్లు R0 వాల్యూ 5గా ఉంది. అంటే ఒక వ్యక్తికి కరోనా వైరస్ సోకింది అనుకోండి, అతను ఒక సమూహంలో ఉన్నప్పుడైతే ఒక 5గురికి ఒకే ఏకకాలంలో దాన్ని వ్యాప్తి చేయగలిగేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు ఈ BF7 అనేటువంటిది దాంతో కంపేర్ చేస్తే, అంటే ఇంతకు ముందు వచ్చినటువంటి వేరియంట్లతో కంపేర్ చేస్తే ఇది 10 నుంచి 18 మందికి ఏకకాలంలో వ్యాప్తి చేయగలిగినటువంటి లక్షణం కలిగినటువంటి వేరియంట్. అంటే ఎక్కువ మందికి వ్యాప్తి చెందిస్తుంది. రెండవది, దీని మల్టిప్లయింగ్ టైం కూడా తక్కువ, అంటే స్వల్ప కాలంలోనే ఎక్కువ కాపీలను తయారు చేస్తుంది.
అంటే శరీరంలో ప్రవేశించిన తర్వాత త్వరితగతిన ఎక్కువ వైరస్లను ఉత్పత్తి చేసేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంది. ఈ 2 కారణాల వల్ల BF7 గురించి ప్రమాద స్థాయిలో ఉంది అనేటువంటి విషయం తెలుస్తోంది. ఎక్కడ ఇంతకుముందు మన పొరుగు దేశాలు చైనా కావచ్చు, లేదా జపాన్ కావచ్చు, సౌత్ కొరియా, బ్రెజిల్, దూరంగా ఉన్నటువంటి యునైటెడ్ స్టేట్స్, ఈ దేశాల్లో ఆల్రెడీ BF7 ఇన్ఫెక్ట్ చేయడము, దాని ప్రభావం కనిపిస్తుంది. ఇప్పటికే వాటిల్లో లక్షల సంఖ్యలో కేసులు గత డిసెంబర్ 19కే 5 లక్షల దాకా కూడా కేసులు దాటే అనేటువంటి గణాంకాలు మనకి స్పష్టంగా చెబుతున్నాయి. కాబట్టి ఈ BF7 మీరు అడిగిన ప్రశ్నకి ఇంకొక రెండవ ప్రశ్న, ఎంత ప్రమాదకారిగా ఉంటుంది? మన దగ్గర ఉన్నటువంటి ప్రమాదము వాళ్ళ దగ్గర ఉన్న ప్రమాదం ఒకటేనా? అయితే ఇక్కడ వాళ్ళ దగ్గర ఉన్న ప్రమాదం మన దగ్గర ఉన్న ప్రమాదం ఒకటి కాదు. ఎందుకు ఒకటి కాదు? ఒకటే వేరియంట్ మళ్ళీ వాళ్ళని ఇన్ఫెక్ట్ చేస్తోంది కదా, ప్రమాదం ఎందుకు కాదు అని అడిగితే మనకి ఏమైందంటే మన దేశంలో ముఖ్యంగా ఏం జరిగిందో ఒకసారి ఆలోచన చేద్దాం. మన దేశంలో ఏం జరిగిందంటే 220 కోట్ల పైబడి డోసులు వ్యాక్సినేషన్లు ప్రజలందరికీ కూడా ఉచితంగా కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేయడం జరిగింది. అంటే ఏమైందనమాట, 95 కోట్ల జనాభాకి, అంటే మన దేశం జనాభా 130 కోట్లు అయితే 95 కోట్ల జనాభాకి ఆల్రెడీ వ్యాక్సిన్ పంపిణీ చేయడం జరిగింది. రెండవది, మనకి ఇంతకు ముందు ఒమిక్రాన్ వేరియంట్ అని ఒక వేరియంట్ వచ్చింది, గుర్తుంది? అదే ఇది కూడా ఒమిక్రాన్ వేరియంట్ కి సంబంధించింది. అది ఒమిక్రాన్ ప్రారంభంలో ఉన్నప్పుడు మనకి చాలా మందికి ఇన్ఫెక్షన్ వచ్చింది. మీరు గ్రహించారో లేదో, అప్పట్లో కేవలం జ్వరము, దగ్గు, రంప వీటితో మాత్రమే వచ్చేది. హాస్పిటల్ కూడా ఎవరు చాలా మంది వెళ్ళలే. ఒక డెల్టా వేరియంట్ లో అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో చిక్కుకున్నాం తప్పితే ఒమిక్రాన్ వేరియంట్ వచ్చినప్పుడు ఎవరికి కూడా అంతటి ప్రమాదకర స్థితి ఎవరికి రాలే. కేవలం సింపుల్ జ్వరము, దగ్గు, రంప ఇటువంటి చిన్న చిన్న స్వల్ప లక్షణాలతో ఉన్న కారణంగా ఎవరిళ్లలో వాళ్లే వైద్యం చేసుకుని ఉన్నారు. అంటే ఇప్పుడు ఏమవుతోంది, మన శరీరానికి ఇమ్యూనిటీ 2 రకాలుగా వచ్చింది. ఒకటి న్యాచురల్ ఇన్ఫెక్షన్, అంటే ఈ కరోనా వైరస్ కి ఒక వేరియంట్ చాలా మందికి సోకి న్యాచురల్ ఇమ్యూనిటీ కొంత వచ్చింది, వైరస్ సోకిన కారణంగా వచ్చినటువంటి ఇమ్యూనిటీ. రెండవది, మనం వ్యాక్సినేషన్ ఇచ్చాం. వ్యాక్సినేషన్ ఇచ్చినందువల్ల వచ్చినటువంటి ఇమ్యూనిటీ కొంత ఉంది. కాబట్టి ఈ ఇమ్యూనిటీని ఏమంటారంటే హైబ్రిడ్ ఇమ్యూనిటీ అంటారు. అంటే సహజ సిద్ధంగా వచ్చినటువంటి వ్యాక్సిన్ సోకడం ద్వారా వచ్చినటువంటి ఇమ్యూనిటీ, అంటే ప్రమాదకరంగా కాని వేరియంట్ మనం ఇన్ఫెక్ట్ చేయడం వల్ల దానికి సంబంధించినటువంటి యాంటీబాడీస్ శరీరంలో ఉత్పత్తి అయ్యాయి. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల కూడా మన శరీరాల్లో యాంటీబాడీస్ ఉత్పత్తి అయ్యాయి. కాబట్టి మన దేశంలో జరిగిన విధానం ఏంటంటే చాలా మంది జనాభాకి ఇప్పటికే ఒక రకమైనటువంటి ఇమ్యూనిటీ వచ్చి ఉంది. ఓకే, ఇప్పుడు సార్ ఇది మనం చైనాతో పోలుద్దాం. అంటే ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఇప్పుడు అది కూడా మనకు తెలియాలి, ఇతర దేశాలతో పోలిస్తే మన పరిస్థితి ఏమిటి అని. చైనాతో ఎందుకు ఇటువంటి ప్రమాదకర పరిస్థితి కనిపిస్తుంది అంటే, చైనాలో వాళ్ళు 0 కోవిడ్ పాలసీ అనేటువంటి ఒక పాలసీని ఉపయోగించారండి. దీనివల్ల ఏం జరిగిందంటే పూర్తిగా అసలు ఎవరికి కూడా వ్యాధి రాకుండా ఉండేటట్టుగా ప్రాథమిక స్థాయిలో ఇనీషియల్ స్టేజెస్ లో వాళ్ళు కొంత రక్షణ తీసుకున్నారు. అయితే మనం ఇంత ముందు అనుకున్నట్టుగా కరోనా వైరస్ అనేటువంటిది మన మధ్యలోకి వచ్చిన తర్వాత ఇది ఎక్కడికి పోదు, ఇది మనతో పాటు రకరకాల రూపాంతరాలు చెందుతూ ఉంటుంది తప్పితే ఎక్కడికి పోదు. ఈ రూపాంతరాలు చెందినటువంటి రూపాంతరం ఎప్పుడైతే ఇంతవరకు ఏ వ్యాధి సోకనటువంటి వాళ్ళకి వాళ్ళు కూడా వ్యాక్సినేషన్ చేసుకున్నారు, కానీ అంత ఎఫెక్టివ్ గా వ్యాక్సిన్ లేదన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది. సరైనటువంటి వ్యాక్సినేషన్ పూర్తిగా లేక, సరైనటువంటి సహజంగా వచ్చినటువంటి యాంటీబాడీస్ లేక వాళ్ళు రెండిట్ల నుంచి దూరంగా ఉన్నారు. కాబట్టి ఎప్పుడైతే ఈ వేరియంట్ వాళ్ళని అటాక్ చేసిందో వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ వీక్ గా ఉన్న కారణంగా ఇమీడియట్ గా వాళ్ళు దీనికి ఎక్కువ తీవ్రమైనటువంటి రోగానికి గురవుతున్నారు. ఇందాక నేను చెప్పినట్టుగా 10 నుంచి 18 మందికి ఏకకాలంలో వ్యాధి సోకడము. రెండవది, సోకినటువంటి వ్యాధి అది ఏ రకమైనటువంటి ఇమ్యూనిటీ అంటే దీనికి సంబంధించిన కరోనాకు సంబంధించినటువంటి రోగ నిరోధక శక్తి వాళ్ళలో లేని కారణంగా అది కూడా ప్రమాదం తీసుకురావడం వల్ల వాళ్ళు ప్రమాదకరమైనటువంటి స్థితిలోకి వెళ్ళారు. మనకి 2 లేవు కాబట్టి మన దేశంలో మనం కొంతవరకు రక్షణ కలిగి ఉన్నాం అనేటువంటి విషయాన్ని తీసుకోవాలి. అయితే ఈ రక్షణకి జాగ్రత్త చాలా అవసరం అండి. ఈ మ్యూటెంట్ అలాగే ఉంటుంది అనుకునేటువంటిది లేదు, ఇది మళ్ళీ మారే అవకాశం ఉంటుంది. కాబట్టి సరైనటువంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ ఒక అంచనా ప్రకారం అయితే సార్, ఈ వారంలో ఒక్క రోజులోనే చైనాలో 37 లక్షల కేసెస్ నమోదయ్యాయి. సో ఇంత భయంకరమైన స్ప్రెడ్ ఉంటుందా? అదే కదా మనం అనుకున్నది. ఇంతకు ముందు వచ్చినటువంటి వేరియంట్ మన దేశంలో మనం ఆల్రెడీ తక్కువ స్ప్రెడ్ ఉండేటువంటి వేరియంట్, అంటే ఒక వేరియంట్ ఏకకాలంలో 5గురిని ఇన్ఫెక్ట్ చేయగలిగేటువంటి శక్తి ఉంది అని అనుకుంటే,
ఇది 10 నుంచి 18 మందిని ఏకకాలంలో ఇన్ఫెక్ట్ చేయగలుగుతుంది. అంటే 18 మంది సోకుతోంది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి. రెండవది, ఇది కేవలం ఇన్ఫెక్ట్ చేయడమే కాదు, ఒక శరీరంలో ప్రవేశించిన తర్వాత ఇది డబులింగ్ టైం, అంటే ఆ త్వరితగతిని ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. ఈ 2 కారణాల వల్ల త్వరితగతిని ఉత్పత్తి చేయడము, శరీరం దాన్ని తట్టుకునేటువంటి యాంటీబాడీస్ లో లేని కారణంగా అది రోగంలోకి తీసుకెడుతుంది. శరీరంలో కొంతైనా శక్తి ఉంటే రోగం రాకుండా కొంత రోగ నిరోధక శక్తి అవుతుంది. ఏ రకమైనటువంటి శక్తి లేనప్పుడు డైరెక్ట్ గా రోగంలోకి తీసుకెడుతుంది. రోగం అంటే ఏమిటి? ఇందులో ప్రస్తుతంలోనూ దీంట్లో ఉంటుంది తలకాయ నొప్పి రావడం, జ్వరం రావడం అనేటువంటి ఇనిషియల్ సిమ్టమ్స్ అయితే న్యూమోనియా కూడా తీసుకెడుతుంది, లంగ్ ఇన్ఫెక్షన్ కూడా చేస్తుంది. అంటే ఇలా రకరకాలైనటువంటి ఇన్ఫెక్షన్స్ చేయడానికి, తీవ్రమైనటువంటి స్థితి తీసుకెళ్ళడానికి కారణం అవుతుంది. రెండోది, ఇప్పుడు మీరు ఒక విషయం చెప్పారు, 35 లక్షలు నమోదు అవుతున్నాయి అంటే దీని వ్యాప్తి ఒక్క రోజులో, అంటే ఈ వ్యాప్తి ఇప్పుడు నేను చెప్పినటువంటి నెంబర్కి ఖచ్చితంగా టాలీ అవుతున్నాయి ఈ రెండును. ఇప్పుడు దీని R0 వాల్యూ వాళ్ళు గుర్తించింది. ఇప్పుడు వ్యాధి సోకేటటువంటి పరిస్థితి, ఈ రెండింటిని కనుక మనం బేరీజ్ వేసినట్టయితే తప్పనిసరిగా ఇంతమందికి వచ్చినటువంటి లక్షణం కనిపిస్తోంది. ఇప్పుడు 35 లక్షల మంది అక్కడతో ఆగుతుందా? ఈ 35 లక్షల మందికి మళ్ళీ R0 10 మినిమం, మీరు మినిమం 10 అనుకున్నా కూడా 10 మందిని ఇన్ఫెక్ట్ చేసేవాళ్ళు ఒకళ్ళు. కాబట్టి ఇది ఒక జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో అవుతుందండి. అంటే ప్రోగ్రెషన్ అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్, జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటారు. అంటే 3 9 అవడం, 9 81 అవడం, అలా ఆ రకమైనటువంటి మల్టిప్లికేషన్ స్థాయి ఎక్కువగా ఉంటుంది. అంత స్థాయిలో వచ్చినప్పుడు, అందుకనే ఇప్పుడు ప్రమాదకరమైనటువంటి స్థితిలో ఉన్నాయని కొన్ని ప్రిడిక్షన్స్ చేస్తున్నాయి. చైనా నుంచి మనకు మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, వాళ్ళ గవర్నమెంట్ ఇచ్చిన స్టాటిస్టిక్స్ మనం జాగ్రత్తగా నమ్మాలి తప్పితే మనకు వేరేగా ఇండిపెండెంట్ గా మీరు వేరే సంస్థ వాళ్ళు ఏదో చెప్పారు కాబట్టి ఆ సంస్థ ప్రకారం మనం మాట్లాడుకోవాల్సిందే తప్ప యథాస్థితమైనటువంటి స్థితి మనకి తెలీదు. కొంత ఊహాగానం ఉంటుంది. కానీ మీరు చెప్పిన 35 లక్షల నెంబరు ఒక కన్సర్వేటివ్ ఎస్టిమేట్ కనుక మనం తీసుకున్నట్టయితే అది తప్పనిసరిగా తీవ్రమైనటువంటి స్థితిలో ఉందన్న విషయం మనకి స్పష్టంగా తెలుస్తుంది. యా, ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ R వాల్యూ 1.5, కానీ దాని సబ్ వేరియంట్ BF7 వాల్యూ 10:18. అంటే ఒకరికి సోకితే అది మల్టిప్లై గా మీరు ఇంతకు ముందు చెప్పినట్టుగా ఇట్స్ గోయింగ్ టు మల్టిప్లై. కానీ సెప్టెంబర్ లోనే BF7 మన దగ్గరకు వచ్చింది. జీనోమ్ సీక్వెన్సింగ్ చేసినప్పుడు మనం ఇక్కడ గుర్తించాము, అయినా అంత స్ప్రెడ్ లేదు, సో భయపడాల్సిన అవసరం లేదు అని కూడా అంటున్నారు. ఇప్పటికైతే మనకున్న కేసెస్ కేవలం 5 or 6. సో ఐ థింక్ ఆ ప్రమాదం మనకు ఉండొచ్చా? ఇది కూడా బిగ్ క్వశ్చన్ సార్. చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అండి. BF7 గురించి ఇంతకు ముందు నేను అన్నట్టుగా దానికి స్ప్రెడ్డింగ్ రేట్ మన దగ్గర ఏం తగ్గలే. అక్కడ ఎంత ఉంటుందో మన దగ్గర కూడా స్ప్రెడ్ రేట్ అంతే ఉంటుంది, మల్టిప్లికేషన్ రేట్ అంతే ఉంటుంది. ఎందుకంటే దాని జీనోమ్ సీక్వెన్సింగ్ ఒకటే. అయితే మనకి వాళ్ళకి ఏమన్నా తేడా ఏంటి? మనకి నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా వ్యాక్సినేషన్ వల్ల వచ్చినటువంటి ఇమ్యూనిటీ కొంత ఉంది. ఇంతకు ముందు వచ్చినటువంటి వేరియంట్లు, సహజంగా వచ్చినటువంటి వేరియంట్లు మనం ఇన్ఫెక్ట్ చేసిన కారణంగా ఉంది. చైనాలో 0 కోవిడ్ పాలసీ ఫాలో అయ్యారు. అంటే ఎవరికి కోవిడ్ రాకుండా ఉండేటట్టుగా రక్షణ తీసుకునేటందుకు వాళ్ళు చేయగలిగిన ప్రయత్నాలు ఏవో వాళ్ళు చేశారు. కానీ కోవిడ్ అనేటువంటిది శాశ్వతంగా మన మధ్యన ఉండేటువంటిది కాబట్టి ఇటువంటి ఇమ్యూన్ రక్షణ, అంటే రక్షణ వాళ్ళకి లేదు కాబట్టి, ఇమ్యూనిటీ లేదు కాబట్టి అక్కడ స్ప్రెడ్ ఎక్కువగా ఉంది. మన దగ్గర ఇమ్యూనిటీ ఉంది కాబట్టి అంతటి ప్రమాదకరమైనటువంటి స్థితి లేకుండా ఉండే అవకాశం అయితే ఉంది ఇక్కడ. అందుకని మనం రక్షణ పొంది ఉన్నాం. ఎస్, కరెక్ట్ సార్. ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ అయితే ఎక్కడ బ్యాన్ చేయలేదు సార్. ఇట్స్ గోయింగ్ ఆన్, జస్ట్ టెస్ట్ మాత్రమే చేస్తూ ఉన్నారు. సరిపోతుందా? మీరు చెప్పిన మాటలో నిన్న గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ జారీ చేసిందండి. ఈ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం అంతర్జాతీయ ప్రయాణాలు చేస్తున్న వాళ్ళు ఎవరైతే మన దేశంలోకి వస్తున్నారో వాళ్ళందరికీ కూడా కోవిడ్ పరీక్షలు విమానాశ్రయాల్లోనే చేయాలనేటువంటి నిర్దేశాలు జారీ చేశారు. కోవిడ్ పరీక్షలు నిర్ధారణ చేసి ఎవరెవరికైతే ఏదైనా పాజిటివ్ ఉందని కనుక ఏ విధమైనటువంటి అనుమానం వచ్చినప్పటికీ కూడా వాళ్ళ దగ్గర నుంచి సేకరించినటువంటి నమూనాలని పూర్తిగా జీనోమ్ సీక్వెన్సింగ్ కూడా పంపించేట, ఒక వంక వాళ్ళని ఐసోలేషన్ ఏం చేయాలో అనేటువంటి చర్యలు తీసుకోవడం, రెండో పంక ఆ శాంపుల్ని వెంటనే జీనోమ్ సీక్వెన్సింగ్ పంపించి ఇది మనం అనుకుంటున్న BF7 గానే ఉందా లేదా ఈ BF7 నుంచి వేరే ఇంకొక రూపాంతరం చెందిందా? ఎందుకంటే రూపాంతరం చెందే లక్షణాలు ఉన్నాయి కాబట్టి మనకి ప్రమాదం దేని నుంచి ఉందంటేనండి, ఇమ్యూన్ ఎవేషన్, అంటే మనకు వచ్చినటువంటి ఇమ్యూనిటీని కూడా తప్పించుకుని మనం ఇన్ఫెక్ట్ చేసేటటువంటి వేరియంట్ ఏదైనా వస్తే అప్పుడు ప్రమాదం. అయితే అలా వచ్చినప్పటికీ కూడా ఇవన్నీ ఒకే జాతికి చెందినటువంటి, అంటే ఒకే కుటుంబానికి చెందినటువంటి వైరస్లు కాబట్టి వైరస్లు కూడా కాదు, వైరస్ కాబట్టి ఆ వైరస్లోనే రూపాంతరాలు చెందుతున్నాయి కాబట్టి ఇందులో కొంత భాగాల్లో నిర్మాణాల్లో మార్పు ఉంటుంది తప్ప పూర్తి వైరస్ ఒక ఏకకాలంలో నిర్మాణం మారిపోదు.
అందుకని ఎంతైతే ఒక వైరస్ ఒరిజినల్ వైరస్ 100% మనకి మనం ఇచ్చినటువంటి వ్యాక్సిన్ ద్వారా రక్షణ వస్తుంది అని అనుకుందాం. ఇప్పుడు ఈ వేరియంట్ అనేటువంటిది మనకి 80% 70% వస్తుంది, అంతే తప్ప పూర్తిగా ఇమ్యూన్ ఎవేషన్ ఉండదు. కాబట్టి కొంత రక్షణ మనకు ఉంది. కాబట్టి వ్యాక్సిన్ వల్ల మనకు కలిగినటువంటి లాభం ఏంటంటే వ్యాధిని తగ్గించడం, వ్యాధి యొక్క ఇంటెన్సిటీని తగ్గించడం. వ్యాధిని పూర్తిగా తగ్గించదు, వ్యాధి యొక్క ఇంటెన్సిటీని తగ్గిస్తుంది. రెండోది, ఒకవేళ హాస్పిటలైజేషన్ కావాల్సి వస్తే ఆ హాస్పిటలైజేషన్ తగ్గిస్తుంది. అంటే 10 రోజుల్లో ఉండాల్సిన వాళ్ళు 5 రోజుల్లోనే బయటకు వచ్చే అవకాశం కలుగుతుంది. అంతేకాక కొన్ని మామూలు వేరియంట్స్ అయితే వాటిలో మన శరీరంలోనే న్యూట్రలైజ్ చేసేస్తుంది. అందుకని మనకి వ్యాక్సిన్ వల్ల ఇన్ని రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి మన దేశంలో మన ప్రధానమంత్రి గారు దీన్ని చాలా బృహత్తరమైనటువంటి పథకంగా స్వీకరించి యుద్ధ ప్రాతిపదికన మన దేశంలో వ్యాక్సిన్ల తయారీ, వ్యాక్సిన్ల పరీక్షలు అంటే క్లినికల్ పరీక్షలు, వాటి యొక్క సేఫ్టీ అండ్ ఎఫికసీ టెస్ట్ చేసిన తర్వాత ప్రజలందరికీ పంపిణీ. ఇది చాలా బృహత్తరమైనటువంటి కార్యక్రమం అండి. యుద్ధ ప్రాతిపదికన జరిగింది, మనం అంత సీరియస్ గా పట్టించుకోలేదు. ఇప్పుడు అందరికీ వచ్చి ఇమ్యూనిటీ వచ్చి బాగా ఉన్నాం కాబట్టి మనం ఆహా అనుకుంటున్నాం. ఒకవేళ మన దేశంలో కనుక మనం వ్యాక్సిన్లు తయారు చేసుకుని ఉండకపోయి ఉంటే మనకి ఏ దేశము కూడా వ్యాక్సిన్లు అమ్మడానికి సిద్ధంగా లేదు. మీరు గ్రహించే ఉంటారు, లోగడ కాలంలో మనం వ్యాక్సిన్లు కొందామని ప్రయత్నం చేయడం ఏ దేశాలు, ఎందుకంటే అన్ని దేశాలు ఇదే సమస్యతో అతలాకుతలం అవుతున్నాయి. కాబట్టి ప్రతి దేశంలోనూ వాళ్ళ ప్రజలకి వ్యాక్సిన్ కావాలి. కాబట్టి మన దేశంలో తయారైనటువంటి వ్యాక్సిన్ కనుక మనం అందరికీ పంపిణీ చేసుకోగలిగాం తప్ప ఇది వ్యాక్సిన్ ఎక్కడి నుంచైనా కొనుక్కుని మనం పంపిణీ చేద్దామంటే అయ్యే పని కాదు. ఇందులో మనం ముఖ్యంగా అభినందించాల్సింది ఎవరంటే మన శాస్త్రవేత్తలను మనం అభినందించాలి, మన డాక్టర్లను మనం అభినందించాలి. మన బయోటెక్ కంపెనీలు కరెక్ట్ గా సమయానికి వాళ్ళు రైజ్ అయ్యి కావలసినటువంటి అంత 200 కోట్ల డోసుల ఉత్పత్తి చేయాలి అంటే ఇదేం ఆషామాషి వ్యవహారం కాదండి. అన్ని డోసులు వ్యాక్సిన్ తయారు చేయడము, దాన్ని ఒక పద్ధతి ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా సమన్వయంతో పనిచేసి పబ్లిక్ హెల్త్ ని దృష్టిలో పెట్టుకుని వీళ్ళు చేసినటువంటి బృహత్తర కార్యక్రమాన్ని మనం అందరం కూడా తప్పనిసరిగా అభినందించాలి. అంతేకాదు దీంట్లో మనకి ఈ మీడియా ప్రధానమైనటువంటి పాత్ర పోషించింది. ఎప్పటికప్పుడు ఏం జరుగుతోంది అనేటువంటి విషయాలను ప్రజలకు తెలియజేస్తూ ప్రజలను అప్రమత్తంగా ఉండిస్తూ చేస్తున్న కారణంగా మా ప్రజల క్రమశిక్షణగా కూడా ఉన్న కారణంగా మనం ఈ ఒక మేజర్ గండం నుంచి బయటపడ్డామని చెప్పుకున్నాం. కానీ దీంట్లో ఏంటంటే ఈ వేరియంట్స్ ఏవైతే ఉన్నాయో ఎటువంటి వేరియంట్ వస్తుంది అనేటువంటి ఊహించే పరిస్థితి లేదు. కాబట్టి మనం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే తప్పనిసరిగా ఉంటుందండి. ప్రస్తుతానికి ఈ BF7 వల్ల మనకి ప్రమాదం లేకపోయి ఉండొచ్చు, కానీ BF7 కనుక రూపాంతరం చెందితే తప్పనిసరిగా అది ఏం చేస్తుంది అనేటువంటి విషయం మనం ఊహించలేము. ఎందుకంటే డెల్టా వేరియంట్ చూసాం, అది ఒక్కసారిగా వచ్చి మన మీద పడింది, ఊహించలేదు ఎవరు కూడా. కాబట్టి దాని మీద మనం అయితే ప్రస్తుతం ఈ 3 సంవత్సరాల్లో మనకు వచ్చినటువంటి అనుభవం ద్వారా దీన్ని ఎలా నిగ్రహించవచ్చు, మనం దీనికి హాస్పిటల్స్ లోను పబ్లిక్ హెల్త్ సిస్టమ్స్ లోను ఏర్పాటు చేస్తున్నటువంటి ఏర్పాట్లు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వాలు కూడా చాలా మటుకి సంసిద్ధంగా ఉన్నాయి. కానీ ప్రమాదకరమైన వేరియంట్ వస్తే కొంత ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది ఇంత జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా. కాబట్టి ప్రతి ఒక్కరు ఇప్పుడు రాబోయే కాలంలో ఇప్పుడు మనకి అతి సమీపంలో పండుగలు వస్తున్నాయి, పెద్ద పెద్ద విశేషమైనటువంటి గ్యాదరింగ్లు జరిగే అవకాశాలు ఉన్నాయి. వాటిల్లో సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. పండుగలు జరుపుకోవద్దు అని ఎవరూ చెప్పట్లేదు, కానీ ఈ కరోనా పొంచి ఉన్నటువంటి ఈ ప్రమాదం నేపథ్యంలో సరైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ మాత్రం ఎవరిళ్లలో వాళ్ళు పండుగలు చేసుకుంటూ ఏ రకమైనటువంటి సమస్య లేదు. తప్పనిసరిగా అటువంటి పరిస్థితి చేస్తే బాగుంటుంది అనేటువంటి సూచన. ఓకే సార్. సార్ ఇప్పుడు వ్యాక్సినేషన్ గురించి మీరు చాలా బాగా చెప్పారు. మన కేంద్ర సర్కార్ తీసుకున్న ఇనిషియేషన్ కావచ్చు, దాని వల్లనే మనం అందరం బయటపడ్డాం. కానీ ఇంకా కూడా అదే కోవిడ్ భయం ఇంకా మనం వెంటాడుతూనే ఉంది. సో బూస్టర్ డోసెస్ గురించి ఇప్పుడు మళ్ళీ టాక్ మొదలైంది సార్. బూస్టర్ డోసెస్ కొంతమంది ఎవరైతే తీసుకుని ఉన్నారో అంటే 60 years పైబడిన వాళ్ళకి ఏదో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయనో రకరకాల టాక్ ఉంది సార్. ఇది ఎంతవరకు కరెక్ట్? చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న అండి ఇది. ఎందుకంటే బూస్టర్ డోస్ కోసం అందరూ తీసుకోవాల్సిన అవసరం ఉందా ఒక ముఖ్యమైన ప్రశ్న. ఇప్పుడు మనం ఒక ఫారెన్ బాడీని మన శరీరంలోకి ప్రవేశపెడుతున్నాం అంటే ఇన్యాక్టివేటెడ్ వైరస్ ను మన శరీరంలోకి మనం ప్రవేశపెడుతున్నాం. యాక్టివ్ వైరస్ ను ప్రవేశపెడితే రోగగ్రస్తం అవుతుంది. కాబట్టి శరీరం రోగగ్రస్తం కాకుండా ఉండడానికి అంటే సింపుల్ గా చెబుతున్నాం, వ్యాక్సిన్ అంటే ఇన్యాక్టివేటెడ్ వైరస్ నే ఇన్యాక్టివేట్ చేసి మన శరీరంలోకి పంపిస్తాం. దాన్నే వ్యాక్సిన్ అంటాం. అంటే దానికి ఫార్ములేషన్లు, పద్ధతులు, క్లినికల్ ట్రయల్స్ అన్ని ఉంటాయి అనుకోండి. కాబట్టి అదే రకమైనటువంటి ఇమ్యూన్ రెస్పాన్స్ అది మన శరీరంలో వస్తుంది. అంటే ఒక ఫారెన్ బాడీని మన శరీరంలోకి ప్రవేశపెడుతూ ఉంటాం.
ఇటువంటి ఫారెన్ బాడీని మన శరీరంలో ప్రవేశపెట్టేటప్పుడు మనం ఎన్ని ఫారెన్ బాడీస్ని మన శరీరంలోకి అలా ప్రవేశపెడుతూ ఉండాలి. ఇది ఇలా కంటిన్యూస్ గా చేస్తూనే ఉండాలా? అవసరమైనటువంటి వాటిని మానకూడదు, అనవసరమైనటువంటి వాటిని ఇంజెక్ట్ చేయకూడదు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం అండి. ఏది అవసరము, ఏది అనవసరము, ఎక్కడ దీన్ని మనం కట్ ఆఫ్ పెట్టాలి. ఇప్పుడు 2 డోసులు వ్యాక్సిన్ తీసుకోవాలి అని స్పష్టంగా చెప్పారు. 2 డోసులు తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి అవసరమేనండి. అయితే ఈ 2 డోసులు తీసుకున్నప్పుడు కోమార్బిడిటీస్ ఉన్నవాళ్ళు, వయసు అధికంగా ఉన్నవాళ్ళు, యాంటీబాడీస్ ఎక్కువగా నిలవలేని వాళ్ళు, ఇలా రకరకాల ఇతరత్ర కారణాల వల్ల వాళ్ళకు కూడా ప్రికాషన్ డోస్ కూడా తీసుకోండి అనేటువంటి ఒక సూచన కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రికాషనరీ డోసు అందరూ తీసుకోవాలా అన్న ప్రశ్న కనుక మనం వేసినట్టయితే ఒక ముఖ్యమైనటువంటి సమాధానం దీనికి వస్తుంది. శాస్త్రవేత్తల్లో కూడా 2 విధమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయండి దీంట్లో. అందు గురించి దాన్ని మరింత విపులంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఏమిటంటే, మనం వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు మనకి 2 రకాలుగా 2 అంచెల రక్షణ వ్యవస్థ శరీరంలో కలుగుతోందండి. ఏంటంటే, వ్యాక్సిన్ ఇచ్చిన వెంటనే మన శరీరంలో క్రమేపీ యాంటీబాడీస్ వృద్ధి చెందుతాయి. యాంటీబాడీస్ వృద్ధి చెంది ఈ వైరస్ మనని అటాక్ చేసినప్పటికీ కూడా ఈ యాంటీబాడీస్ ఆ వైరస్ ని న్యూట్రలైజ్ చేస్తాయి, మనకి ఏ విధమైనటువంటి రోగం రాకుండా ఆపు చేస్తాయి. ఇది వ్యాక్సిన్ యొక్క ఉపయోగం. అయితే ఇలా జరిగే క్రమంలో ఈ యాంటీబాడీస్ శరీరంలో చాలా కాలం ఉంటాయా అంటే, మనకి చాలా స్టడీస్ లో తెలిసింది ఏంటంటే, యాంటీబాడీస్ 6 నెలలకు కొన్ని, 9 నెలలకు కొన్ని నెలలు త్వరగాను పోయేటట్టుగా వ్యాక్సిన్ తయారీని బట్టి దాన్ని బట్టి ఉంటాయి అని చెబుతున్నారు. శరీరానికి అవసరం లేని కొత్త పదార్థాలు ఎందుకు శరీరంలో ఉండించుకుంటుంది? యాంటీబాడీస్ కూడా దాని అవసరం ఎంతవరకు ఉంటే అంతవరకు ఉంటే తర్వాత వాటిని తొలగిస్తుంది, ఏది రావట్లేదు అని తెలిసినప్పుడు. అయితే మరి ఈ శరీరంలో మరొక లక్షణం ఉందండి. అదేంటంటే బి సెల్స్, టీ సెల్స్ అని ఉంటాయి. మనం ఎప్పుడైతే వ్యాక్సిన్ ఇచ్చామో యాంటీబాడీస్ తోటి పాటుగా ఈ కణాలు, అంటే మన శరీరంలో ఉండేటువంటి సహజంగా ఉండేటువంటి కణాలు కూడా ఇది గుర్తు చేసుకుంటాయి. ఫలానా అండ్ కొత్త బయోమాలిక్యూల్ మన శరీరంలో ప్రవేశించింది అంటే దాని సిగ్నేచర్ని వాటిలో గుర్తెట్టుకుంటాయి. ఏ మాలిక్యూల్ వచ్చిందో అంటే ఆ వైరస్ సిగ్నేచర్ని ఆ కణాల దగ్గర గుర్తు పెట్టుకుని ఉంటాయి. వాటికి చాలా మెమరీ ఉంటుందండి. ఇది దీర్ఘకాలికంగా అంటే 9 నెలల యాంటీబాడీస్ శరీరంలో నశించిన తర్వాత కూడా ఈ సెల్ మీడియేటెడ్ రెస్పాన్స్ వస్తుంది. ఒకవేళ యాంటీబాడీస్ తగ్గిన తర్వాత ఒకవేళ వైరస్ మళ్ళీ అటాక్ చేయడం జరిగింది అనుకోండి, ఈ సెల్స్ యాక్టివేట్ అయ్యి మళ్ళీ దానికి సరిపడినటువంటి శరీరానికి సరిపడినటువంటి రక్షణ కలిగిస్తుంది. అంటే ఒక వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు కానీ లేదా ఒక వైరస్ మన శరీరానికి సహజంగా సోకినప్పుడు కానీ ఈ 2 అంచెల రక్షణ వ్యవస్థ శరీరంలో కలుగుతోంది. ఒకదాన్ని హ్యూమరల్ రెస్పాన్స్ అంటారు, రెండవ దాన్ని సెల్ మీడియేటెడ్ రెస్పాన్స్ అంటారు. ఈ సెల్ మీడియేటెడ్ రెస్పాన్స్ అనేటువంటి దీర్ఘకాలికంగా ఉంటుంది. మనకి క్లినికల్ ట్రయల్స్ లో వ్యాక్సిన్ తయారు చేసుకున్నప్పుడు మనకి తెలిసినటువంటి విషయం ఏమిటంటే, ఈ మనకి తయారు చేసుకున్నటువంటి వ్యాక్సిన్లు హ్యూమరల్ రెస్పాన్స్, కొన్ని సెల్ మీడియేటెడ్ రెస్పాన్స్ కూడా ఇస్తున్నాయి అనే విషయం క్లినికల్ ట్రయల్స్ లో తెలిసింది. అంటే అది వేసుకుంటే అటువంటి రక్షణ వచ్చేటువంటి అవకాశం మన శరీరానికి కూడా ఉంది. ఈ నేపథ్యంలో మళ్ళీ మనం బూస్టర్ డోస్ తీసుకోవాలా? ఇది ఒక ప్రశ్న. అంటే ఇది చర్చ జరుగుతుంది, శాస్త్రవేత్తల మధ్యలో చర్చ జరుగుతున్నటువంటి విషయం. అయితే ఇప్పుడు ఏం జరిగింది, మనకి ఇది ఒకటే జరిగిందా? కాదు. మన శరీరంలోకి మనం ఇచ్చినటువంటి వ్యాక్సిన్ తోటి పాటుగా మనకి న్యాచురల్ ఇన్ఫెక్షన్ కూడా చాలా మందికి వచ్చింది. దీన్ని హెర్డ్ ఇమ్యూనిటీ అని కూడా అన్నాం. అప్పట్లో హెర్డ్ ఇమ్యూనిటీ గురించి చాలా సార్లు మాట్లాడుకున్నాం. హెర్డ్ ఇమ్యూనిటీ ఎలా వచ్చింది? ఇప్పుడు ఈ మైల్డర్ వెరైటీస్ అయ్యేటువంటి మ్యూటెంట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మనం గుర్తించిన మ్యూటెంట్స్ మనం అటాక్ చేసి వెళ్ళిపోయినవి కొన్ని ఉన్నాయి. కొన్ని లక్షణాలు కనిపించేటువంటి మ్యూటెంట్స్ ఏమున్నాయో వాటి గురించి మనం శ్రద్ధగా ఎప్పుడు కూడా మాట్లాడుతున్నాం. వాటిని ఎలా నిగ్రహించాలో తెలుసు చేస్తూ ఉన్నాం. అవి వచ్చాయి. ఇప్పుడు ఏ మ్యూటెంట్ మన శరీరంలోకి అటాక్ చేసినప్పటికీ కూడా ఆ కరోనా వైరస్ కి సంబంధించినటువంటి రక్షణ వస్తుంది కదా. అంటే మనకి సహజంగా వచ్చినటువంటి రక్షణ ఉంది, వ్యాక్సిన్ వల్ల వచ్చినటువంటి రక్షణ ఉంది. ఇది ఉండగా కూడా మళ్ళీ బూస్టర్ డోస్ అవసరమా అని కొంతమంది శాస్త్రవేత్తలు అడుగుతున్నారు. అంచేత ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఏం చేసిందంటే, కొన్ని పరిశోధనలు చేస్తున్నటువంటి ఆధారాల కారణంగా కొంత దీన్ని బూస్టర్ డోస్ అంటారండి. దీన్ని యాక్చువల్గా ప్రికాషనరీ డోస్ అనడమే సహజం. ఎందుకంటే మొదటి డోసు మనకు 2 డోసులు ఎందుకన్నారంటే, మొదటి డోసుని దాన్ని ప్రైమింగ్ డోస్ అంటారు. అంటే మన శరీరాన్ని ఆ వ్యాక్సిన్ తీసుకునేందుకు సంసిద్ధం చేస్తాం తక్కువ డోస్ ఇచ్చి. దాని శరీరాన్ని ఎంత ఎక్కువ డోస్ ఇస్తే మనకి జ్వరాలు అవి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ బయలాజికల్ మాలిక్యూల్ మన శరీరంలో కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తే అది 2వ డోసు కూడా రాపు చేసేస్తారు. అలాంటివి ఏం లేకుండా ప్రయత్నం చేయడం కోసమని ప్రైమరీ డోసు మనకు వస్తుంది, శరీరాన్ని సంసిద్ధం చేస్తుంది. ఇది అయిన తర్వాత మళ్ళీ నెల తర్వాత 6 వారాల తర్వాత మనకి సమయం ఇప్పుడు చెప్పారు, మనం తీసుకునే వ్యాక్సిన్ బట్టి ఏ కాలంలో 2వ డోసు తీసుకోవాలండి. దాన్ని బూస్టర్ డోస్ అంటారండి.
ఆ బూస్టర్ డోస్ ఇచ్చినప్పుడు మనకి శరీరంలో అవసరమైనటువంటి సంఖ్యలో యాంటీబాడీస్ తయారు చేయడానికి సరిపడా శక్తి సామర్థ్యాలు ఆ బూస్టర్ డోస్ తోటి వస్తాయి. ఇవన్నీ క్లినికల్ ట్రయల్స్ లో ఏ డోస్ ఇవ్వాలి ఏమిటనే పరీక్షలన్నీ చేసిన తర్వాత నిర్ధారించినటువంటి డోసులు. కాబట్టి ఇప్పుడు శరీరం కొంతవరకు సంసిద్ధంగా ఉన్నప్పుడు మనం ప్రైమింగ్, అందుకనే దీన్ని ప్రైమింగ్ డోస్ అని కూడా అన్నారు. ఇటువంటి ప్రైమింగ్ డోస్ ఇవ్వడం అవసరమా? ఈ 2 రకాల ఆలోచన చేసి ఎవరికి అవసరమో వాళ్ళందరికీ ఇస్తే మంచిది అనేటువంటిది నా అభిప్రాయం అండి. ఎవరికి అవసరం సార్? ఇది ఇంపార్టెంట్. ఇది ఎవరికి అవసరం అనేటువంటిది ఎవరు నిర్ధారణ చేస్తారు? శరీరంలో యాంటీబాడీస్ ఉన్నాయో లేదో చెప్పగలుగుతారు డాక్టర్లు. అంటే యాంటీబాడీస్ టెస్ట్ చేయొచ్చు, ఎన్ని ఉన్నాయి ఏంటి అనేటువంటిది. యాంటీబాడీస్ ఫెయిడ్ అయితే ఇతని శరీరం యొక్క వయసును బట్టి, అతని శరీర ఆరోగ్యాన్ని బట్టి, అతను ఉండేటువంటి ఇమ్యూనిటీని బట్టి నిర్ధారణ చేసే ఆస్కారాలు ఉంటాయి. అంచేత డాక్టర్లు చెప్పారనుకోండి, డాక్టర్ సూచన సలహా ఇలాంటి దాంట్లో పనిచేస్తుంది. అంచేత అటువంటి సూచన తీసుకుని మనం చేస్తే మంచిది తప్పితే యూనిఫామ్ గా అందరికి, అంటే ఇప్పుడు ప్రభుత్వ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ కూడా ఉంటూ ఉంటాయండి ఇందులో. ఏంటంటే ప్రభుత్వ గైడ్ లైన్స్ ఎలా ఉంటాయంటే యావరేజ్ గా మొత్తం ఇంత పాపులేషన్ లో ఏ రకమైనటువంటి రియాక్షన్ వస్తోంది పబ్లిక్ ఇంట్రెస్ట్ దృష్ట్యా, అంటే ఆరోగ్యపర రీత్యా. రియాక్షన్ అంటే అదర్ రియాక్షన్స్, పొలిటికల్ రియాక్షన్స్ కాదు, ఆరోగ్యపరమైనటువంటి రియాక్షన్స్ ఏ రకంగా వస్తున్నటువంటి విషయం మీద వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్టాటిస్టికల్ డేటా ఆధారంగా మార్గదర్శకాలు చేస్తారు గవర్నమెంట్. ఆ మార్గదర్శకాలు మనం అన్ని కూడా ఫాలో అవుతూ ఉండాలి. ఇప్పుడు ఎందుకంటే కోవిడ్ అనేటువంటిది ఒక మేజర్ మహమ్మారి కాబట్టి ఇది ఒక్కసారిగా అనేక మందిని ఇన్ఫెక్ట్ చేయగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నది. అంతేకాదు మరణాలకు కూడా తీసుకుపోతుంది. పబ్లిక్ మనకి ఆరోగ్య వ్యవస్థల మీద కూడా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది. మనం అందరికీ హాస్పిటల్స్ ప్రొవైడ్ చేయలేని స్థితికి కూడా తీసుకెళ్లిపోతుంది. కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వ మార్గదర్శకాలు ఏవైతే ఉన్నాయో టైం టు టైం, ఇవన్నీ టైం టు టైం వేరే అవుతూ ఉంటాయి. మొట్టమొదటిసారి వచ్చే మార్గదర్శకాలు ఇవాళ ఉండవు, ఇవాళ ఉండే మార్గదర్శకాలు రేపు ఉండవు. ఇప్పుడున్న వేరియంట్ని బట్టి ఇప్పుడు మార్గదర్శకాలు చేస్తారు. కాబట్టి ఈ లాంగ్ టర్మ్ లో ఈ రీసెర్చ్ కూడా జరగాల్సిన అవసరం ఉంది. మీరు అన్నట్టు ఎవరు చెబుతారు చేసుకోవాలో వద్దా అని ఆ రంగం మీద కూడా పరిశోధన జరగాల్సినటువంటి అవసరం ఉందండి. ఆ పరిశోధనలు కొంతవరకు చేస్తున్నారు. దాన్ని కూడా మరి ఇంకొంచెం పెంచుకుంటే మనకి ఎవరికి మనం బూస్టర్ డోస్ ఇవ్వాలి, ఎవరికి అక్కర్లేదనే విషయం మరింత స్పష్టం అవుతుంది. కాని పక్షంలో ఈ కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళు, వయసు మొదలైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తూ మిగిలిన వాళ్ళు తీసుకుంటే బాగుంటుంది అనేటువంటిది నా అభిప్రాయం. ఇప్పుడు ఇంకోటి సార్, ఇప్పుడు భారత్ బయోటెక్ వాళ్ళది నాజల్ వ్యాక్సిన్ అని ఒకటి లాంచ్ చేశారు సార్. కేంద్ర ప్రభుత్వం కూడా ఓకే చేసేసింది. సో నాజల్ వ్యాక్సిన్ ఇది చాలా కొత్తది. ఎలా ఉండబోతోంది? ఇప్పటి వరకు మనం ఇంజెక్షన్ వైజ్ గానే తీసుకున్నాము. అది చాలా మందికి భయం కూడా వేసింది. అండ్ కొంతమంది ఇంజెక్షన్ కాబట్టి మనం బాగుంటాము అనేది కూడా ఒకటి నడిచింది సార్. ఇప్పుడు నాజల్ వ్యాక్సిన్ అంటే చాలా మంది ముక్కులో వేయడమా, అయ్య బాబోయ్ అది కూడా భయంకరమే అన్న ఫీలింగ్ వచ్చేసింది. సో ఎట్లా ఉండబోతోంది? వాట్ ఈస్ నాజల్ వ్యాక్సిన్? హౌ ఈస్ గోయింగ్ టు వర్క్? మనం ఆత్మనిర్భర్ భారత్ అంటే స్వయం సమృద్ధిని సాధించడం. భారతదేశం వివిధ రంగాల్లో స్వయం సమృద్ధి సాధించాలి అనేటువంటి ప్రధానమంత్రి మోడీ గారి ఆకాంక్ష, ప్రజల ఆకాంక్ష కూడా. లేదా మనం వేరే వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటే మనం ఏ పని చేయలేము. ఇప్పుడు వేరే వాళ్ళ మీద వ్యాక్సిన్ దిగుమతి చేసి చేయాలంటే మనం అసలు ఆ బృహత్తర కార్యక్రమాన్ని చేసి ఉండేవాళ్ళమే కాదు. ఈ వ్యాక్సిన్ టెక్నాలజీలో నేను ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే, ఈ ఆత్మనిర్భర్ భారత్ అని మనం స్వయం కృషితోటి మనం సమృద్ధి చెందాలనేటువంటి విషయంలో ఈ నాసల్ వ్యాక్సిన్ అనేటువంటిది ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మన దేశంలో మనం చేస్తున్నామండి. ఈ నాసల్ వ్యాక్సిన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఇప్పుడు ఎంత మీరు అన్నట్టుగా ఇంజెక్షన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ వైరస్ కానీ, వ్యాక్సిన్ కానీ, డెడ్ వైరస్ కానీ, లేదా ఇతరత్ర తయారు చేసినటువంటి వ్యాక్సిన్ కానీ మన శరీరంలోకి వెళ్ళి అది కొన్ని రకరకాలైనటువంటి అణువులు శరీరంలో తయారు చేస్తుంది. అది చెప్పాం కదా. ఇప్పుడు ఈ నాసల్ వ్యాక్సిన్ ఏ రకంగా డెవలప్ చేశారంటే, మనకి వైరస్ ఏ రకంగా శరీరంలోకి ప్రవేశిస్తోంది దాని మీద ఎక్కువ ఆలోచన పెట్టాం. నోటి ద్వారా పెడుతోంది, ముక్కు ద్వారా పెడుతోంది. కాబట్టి ఇప్పుడు ఇంజెక్షన్ చేయాలంటే మీరు అన్నట్టుగా భయపడే వాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది వృద్ధులు చేయించుకోవడానికి ఆస్కారం లేని వాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు. చిన్నపిల్లలకి అందరికీ ఇంజెక్షన్ చేయాలంటే అయ్యే పని కాదు. మరి వీళ్ళందరికీ రక్షణ కల్పించాలంటే ఏం చేయాలి? నాసల్ వ్యాక్సిన్ అంటే ఎయిరోసాల్స్ కింద తయారు చేస్తారు. అది ఎయిరోసాల్ ఎలాగైతే మనకి వ్యాక్సిన్ మన వైరస్ కూడా మీదకు వస్తుందో అటువంటి వ్యాక్సిన్ తయారు చేసి నాసికా రంధ్రాల్లోకి దాన్ని ఊరికే జస్ట్ స్ప్రే చేయడం. మనం వైరస్ ఏ ద్వారం గుండా అయితే శరీరంలోకి ప్రవేశిస్తుందో ఆ ప్రాథమిక ద్వారం దగ్గర మాత్రమే దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి సరిపడా ఏర్పాట్లు చేస్తున్నాం ఈ నాసల్ వ్యాక్సిన్ ద్వారా. రెండవది ఈజ్ ఆఫ్ యూజ్. ఇప్పుడు మీరు ఒక టెక్నీషియన్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు. ఈజ్ ఆఫ్ యూజ్ ఎంతో మందికి ఎవరి మట్టికి వాళ్ళు అప్లై చేసుకునే పరిస్థితి కూడా ఉంటుంది నాసల్ వ్యాక్సిన్ అంటే. అంటే దీనివల్ల ఎన్ని రకాలైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. మనం ఆసుపత్రి పబ్లిక్ హెల్త్ సిస్టమ్స్ మీద ఒత్తిడి తీసుకురావక్కర్లేదు.
వ్యాక్సిన్ ఈజీగా కొనుక్కోవచ్చు, వేసుకుంది కూడా అసలు ఎవరికి వాళ్ళు కూడా అంటే కొంచెం ఇనీషియల్ గా కొంచెం వాళ్ళు ఏ డోస్ వేసుకోవాలి, ఎలా వేసుకోవాలనేటువంటి విషయాలు స్పష్టంగా కనుక తెలిసి చెప్పినట్టయితే, పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేసినట్టయితే, పబ్లిక్ ఇప్పుడు మనం కోవిడ్ టెస్ట్లు మన ఇంట్లో మనం చేసుకునే పరిస్థితి ప్రస్తుతం ఉందండి. కోవిడ్ వచ్చినప్పుడు మనకి ఎలాగా అసలు ఏమిటని గుర్తించడానికి కూడా మనకు పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితుల్లో మన దేశంలో దాని టెస్టులు తయారు చేసాం, దాన్ని ఎలా గుర్తించాలో చూసాం, దానికి సరిపడిన టెస్ట్ కిట్లు తయారు చేసాం, ప్రజలందరికీ టెస్ట్ కిట్లు అందేటట్టుగా చేసాం. ఇవన్నీ కూడా అత్యల్ప కాలంలో ఈ పరిశోధనలన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన జరిగాయండి. అలా జరిగింది కాబట్టి ఈవేళ మనం ప్రపంచంలో ఇతర దేశాలతో కనుక పోల్చుకొని కనుక ఉంటే మనం చాలా అద్భుతంగా భారతదేశం కోవిడ్ వ్యవహారంలో నిగ్రహించింది అనేటువంటి విషయం చాలా స్పష్టంగా చెప్పొచ్చు. అనేక దేశాలు ఇప్పుడు కూడా అతలాకుతలం అవుతున్నాయి. ఎంతో అభివృద్ధి చెందినటువంటి యునైటెడ్ స్టేట్స్ లో కూడా కేసులు పెరిగిపోతున్నాయి. చైనా అయితే చెప్పక్కర్లేదు, ఫ్రాన్స్, జపాన్ ఇవన్నీ అభివృద్ధి చెందినటువంటి దేశాలే. మనం అభివృద్ధి చెందినటువంటి దేశాల సరసన చేరుతున్నాం ఈ రంగంలో. కాబట్టి దీంట్లో హైదరాబాద్ లోనే మనం, ఇది వేరే చోట కూడా కాదండి, హైదరాబాద్ లోనే కూడా జరుగుతున్నాయి ఈ పరిశోధనలు, ఈ ఉత్పత్తి. కాబట్టి ఈ నాసల్ వ్యాక్సిన్ అనేటువంటిది ఒక బృహత్తరమైనటువంటి ముందడుగు. ఈ వ్యాక్సినేషన్ రంగంలో ఒక బృహత్తరమైనటువంటి ముందడుగు. ఇది మనం జాగ్రత్తగా దీన్ని మరింత అభివృద్ధి చేసి అందరికీ కనుక ఇస్తే అత్యంత సులభంగా వేసుకునేటందుకు వీలవుతుంది. ఇంజక్షన్లు అవి చేయాల్సిన అవసరం లేదు, ఈజ్ ఆఫ్ యూజ్ కలుగుతుంది. కాబట్టి వ్యాక్సిన్ ని, మన వైరస్ ని ప్రారంభ దశలోనే, అంటే లోపలికి శరీరంలోకి వెళ్లకుండానే కూడా ఆపు చేయడానికి సరిపడా శక్తి సామర్థ్యాలు పొందడానికి ఇలా అనేక రకాలైనటువంటి ప్రయోజనాలు దీని వల్ల ఉన్నాయి. కాబట్టి ఈ వ్యాక్సిన్ కూడా మనం ప్రవేశపెడుతున్నాము. ఇది అద్భుతమైనటువంటి టెక్నాలజీ, బయోటెక్నాలజీలో కూడా ఇది ఒక అద్భుతమైనటువంటి ముందడుగు, ప్రజా ఆరోగ్య వ్యవస్థల్లో కూడా ఇది ఒక అద్భుతమైనటువంటి ముందడుగు అని చెప్పి నేను భావిస్తున్నాను. యా సార్, లాస్ట్లీ సార్, జనరల్లీ అందరి పబ్లిక్ కి ఒకటే ఉంటుంది, ఇప్పుడు కోవిడ్ రాబోతోంది, వస్తోంది, సో అసలు దాని సిమ్టమ్స్ ఏముంటాయి అండ్ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ రెండిటి గురించి సార్. ఇప్పుడు మనకి ప్రతి వేరియంట్ లోనూ కూడా కొన్ని మార్పులు వస్తున్నాయండి. మొట్టమొదటి వచ్చినటువంటి వేరియంట్ అయితే కొంత ప్రమాదాన్ని తీసుకెడితే, రెండో వేరియంట్ డెల్టా వేరియంట్స్ చాలా మందిని మరణాల స్థాయికి తీసుకెళ్ళింది, ఆక్సిజన్ కూడా పీల్చుకోలేని పరిస్థితికి తీసుకెళ్ళింది. కాబట్టి ఇది ఏముంటుందో, వేరియంట్లని మనం గ్రహించేటువంటి శక్తి సామర్థ్యాలను పెంపొందించుకున్నాం. ఇన్సాకాగ్ అనేటువంటి ఒక కన్సోర్షియం తయారై ఉండండి మన దేశంలో, అంటే కొన్ని ల్యాబొరేటరీల సమూహం. ఇందాక నేను చెప్పినట్టుగా కోవిడ్ ఎక్కడెక్కడైతే మనం శాంపుల్స్ వస్తున్నాయో వాటిని సేకరించి వాటిని పూర్తి జీనోమ్ సీక్వెన్స్ చేసేటటువంటి, త్వరితగతిన సీక్వెన్స్ చేసేటువంటి పరిస్థితి కూడా మనం శక్తి సామర్థ్యాలు పొంది ఉన్నాం. నౌ వీఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ దోస్ థింగ్స్, అవి చేస్తున్నాం. అయితే ఈ వచ్చిన తర్వాత దాని లక్షణాలు తెలుస్తాయి. అటువంటి లక్షణాలు ఇప్పుడు ప్రస్తుతం మనకి BF7 ఎక్కువగా సర్క్యులేషన్ లో కనిపిస్తోంది కాబట్టి దానికి సంబంధించి చెబుతాను. BF7 అటువంటి లక్షణం అదే మనకి ప్రధానం. వెనకటి ఆల్రెడీ గ్రహించాం. ఇప్పుడు BF7 ఉన్నటువంటి లక్షణాల్లో మామూలుగా ఉండేటువంటి తలకాయ నొప్పి, జ్వరము ఇవైతే ఎలాగైతే ఉన్నాయో అవి ఎలాగా ఉంటాయి సిమ్టమ్స్. వాటితో పాటుగా యూనిక్ గా ఉన్న సిమ్టమ్ ఏంటంటే స్టమక్ అప్సెట్ కూడా కనిపిస్తోందండి. అంటే కొంత వికారంగా ఉండడం అనేటువంటిది, వాంతులు, ఇటువంటివి, డయేరియా, ఇలాంటి కొన్ని అడిషనల్ లక్షణాలు దీనికి కనిపిస్తున్నాయి. ఏది BF7 సోకిన వాళ్ళకి. అయితే మన దగ్గర ఉన్న కేసులు తక్కువగా, అంటే స్పెషల్ గా ఉన్నటువంటి లక్షణం, అంటే ఇన్ అడిషన్ టు అదర్ సిమ్టమ్స్ తో పాటు ఈ సిమ్టమ్స్ కూడా కొంతమందిలో కనిపిస్తున్నాయి. ఇప్పుడైతే అందరిలోని ఇవే సిమ్టమ్స్. ఇప్పుడు ఈ వైరస్ లో ఉన్న ప్రత్యేక లక్షణం ఏంటంటేనండి, అందరిలోనూ కూడా ఒకే సిమ్టమ్స్ ఉండవు. ఎందుకంటే మన ఇమ్యూనిటీ ఒకరికి ఒక్కో రకంగా ఉంటుంది. తట్టుకోగలిగిన వాళ్ళైతే కొంతవరకు తట్టుకుంటారు, లేని వాళ్ళల్లో ఇటువంటి లక్షణాలు ఉంటాయి. ఇటువంటి లక్షణాలు కనుక ఎక్స్ట్రా కనిపిస్తే తప్పనిసరిగా కోవిడ్ టెస్ట్ కూడా ఒకసారి చేయించుకుని RT-PCR పరీక్ష చేయించుకుంటే కోవిడ్ అవునా కాదా అన్న విషయం తెలుస్తుందండి. అయితే అది ఏ వేరియంట్ అన్నది తెలియదు. అప్పుడు ఏం చేయాలంటే, కోవిడ్ వచ్చింది అని తెలిసినప్పుడు వెంటనే, ఇప్పుడు మనకి ఇన్సాకాగ్ అనేటువంటి ఒక పెద్ద కన్సోర్షియం మన దేశంలో ఉంది కాబట్టి, అంటే జీనోమ్ సీక్వెన్సింగ్ చేసేటటువంటి సంస్థలు కూడా ఉన్నాయి కాబట్టి, ఈ శాంపుల్ని సరైనటువంటి రూట్ లో సీక్వెన్స్ చేసేటట్టుగా కూడా చేస్తే చాలా మంచిది. ఆల్రెడీ ప్రభుత్వం ఇప్పటికే దానికి మార్గదర్శకాలు జారీ చేసింది. ఎవరెవరికైతే కరోనా వైరస్ సోకిందని తెలిసిందో వీళ్ళందరికీ కూడా జీనోమ్ సీక్వెన్సింగ్ కూడా చేయండి. ఎందుకంటే దీనివల్ల మనకు ప్రయోజనం ఏంటంటే, కొత్త వేరియంట్ ఏమొస్తుంది అనేది ఇమీడియట్ గా పట్టుకోగలుగుతాం. మునుపైతే ఆ సామర్థ్యం లేదు, ఇప్పుడు ఆ సామర్థ్యాన్ని పొందాం. కొత్త వేరియంట్ కూడా పట్టుకున్నాం అంటే కొత్త వేరియంట్ వచ్చేటువంటి లక్షణాలు, దాని పరిస్థితి కూడా త్వరితగతిన తెలుసుకునేటువంటి అవకాశం కలుగుతుందండి. కాబట్టి ఈ ప్రత్యేక లక్షణాలు దీనికి ఉన్నాయి కాబట్టి, అటువంటి లక్షణాలను కనుక ఎవరిలోనా గుర్తిస్తే దాని వెంటనే కరోనా పరీక్ష, తర్వాత కరోనా పాజిటివ్ అని తెలిస్తే జీనోమ్ సీక్వెన్సింగ్ కూడా చేయడం వల్ల అందరికీ ఉపయోగము, ఇన్ఫర్మేషన్ మొత్తం అందరికీ కూడా చెందుతుంది. ప్రజారోగ్య రీత్యా మనం ముఖ్యంగా ఇప్పుడు చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే అండి, కోవిడ్ ప్రారంభంలో ఏ విధమైనటువంటి జాగ్రత్తలు మనం మాట్లాడుకున్నాము, కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్ అని, మాస్క్ ధరించడం అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి విషయం అండి.
సోషల్ డిస్టెన్స్ పాటించడం కూడా మంచిదే. అయితే ప్రస్తుతం అంత ప్రమాదం లేదు కాబట్టి కొంత పర్వాలేదని అంటున్నారు. కానీ ఈ జాగ్రత్తలు తీసుకోవడం, ఎక్కువ సమూహం గ్రూపులు ఉన్నప్పుడు మాస్క్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వదిలేయకుండా తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించండి. పబ్లిక్ లోకి వెళ్ళేటప్పుడు ఇంట్లో ఉన్నంతసేపు పర్వాలేదు. చేయడం వల్ల కోవిడ్ వ్యాప్తిని అరికట్టడానికి చాలా వరకు ఆస్కారం కలుగుతుంది. వ్యాప్తిని అరికట్టడమే కాదు, మనకి రాదు, అక్కడి నుంచి వేరే వాళ్ళ నుంచి మనకు కూడా రాదు. 2 రకాల కూడా మాస్క్ వల్ల ప్రయోజనం ఉంటుంది. అది ఫిజికల్ గా పెద్ద ప్రమాదకరమైంది కాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ మాస్క్ ను ధరించండి అని మాత్రం సూచన చేస్తున్నామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. యా, 4th వేవ్ అయితే అంత డేంజరస్ అయితే కాదు, కానీ డేంజరస్ కాదు అనగానే మనం తెలుసు కదా, ఇంకా రిలాక్స్ అయిపోతాం, ఇంకా ఏముందిలే అనేసుకుంటాం. కానీ అది కాదు. డెఫినెట్లీ నిర్లక్ష్యం అయితే చేయొద్దు. కోవిడ్ నిబంధనలు మనం ఆల్రెడీ ఒక 2 ఇయర్స్ అయితే పాటించే ఉన్నాం కాబట్టి ఆ నిబంధనల్ని ఖచ్చితంగా పాటించండి. అండ్ ఇప్పుడు పండుగల సీజన్ అంటే క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్, దెన్ సంక్రాంతి రాబోతోంది. సో క్రౌడెడ్ ప్లేసెస్ లో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. మాస్క్ అయితే మస్ట్ గా వాడుకోవాలి. ఇది ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి మాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.